లో అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ అండ్ గూగుల్ ప్లే మూవీస్ అండ్ టీవీ ఈ సంబంధించిన వాటిల్లో కూడా మనకి నార్మల్గా హెచ్డిఆర్ 10+ అయితే సపోర్ట్ చేస్తుందని అయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సుప్రజ్, మీరు చూస్తున్నారు సూపర్ టెక్ ఇన్ఫో. టెక్ న్యూస్ ఎపిసోడ్ 99కి అయితే అందరికీ అయితే స్వాగతం. ఈరోజు డేట్ చూసుకున్నట్టయితే April 3rd, 2025. చాలా రోజులు అయింది కదా న్యూస్ చేసేసి. ఈరోజు లేట్గా వచ్చిన మీ ముందుకి మంచి న్యూస్ అయితే వచ్చేసాను. నాకు న్యూస్లు బాగా నచ్చినాయి. సో లేట్ చేయకుండా న్యూస్లోకి వెళ్ళిపోదాం. అదిరిపోయే న్యూస్లు అయితే ఉన్నాయి. లెట్స్ గెట్ ఇంటు ద న్యూస్. ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే సామ్సంగ్ నుంచి ఫ్రెండ్స్. సామ్సంగ్ నుంచి టీవీస్ ఇంకా మానిటర్స్ 2025లో లాంచ్ చేస్తున్నారు. వాటిలో మనకి ఆహా, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలా ఓటీటీస్ ఉంటాయి కదా. సో అలాగే నెట్ఫ్లిక్స్ కూడా ఉంటుంది. సో నెట్ఫ్లిక్స్ ఎవరైతే యూజ్ చేస్తారో ఆ టీవీలో, దాంట్లో వాళ్ళకి హెచ్డిఆర్ 10+ సపోర్ట్ అయితే వీళ్ళైతే తీసుకొస్తామైతే చెప్తున్నారు. సో ఒకసారి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా జాగ్రత్తగా చెప్తాను, వినండి నీట్గా. ఈ 2025లో మనకి సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ గ్యాలక్సీ నియో, QLED అండ్ OLED అండ్ లైఫ్ స్టైల్ టీవీస్ వీటికి సంబంధించిన వాటిలో మనకి నెట్ఫ్లిక్స్ హెచ్డిఆర్ 10+ సపోర్ట్ అయితే వీళ్ళైతే వస్తున్నామని చెప్తున్నారు. ఇంకా మనకి ఫ్యూచర్లో 2024 నుంచి 2025 లోపు వచ్చిన మోడల్స్కి కూడా వీళ్ళు హెచ్డిఆర్ సపోర్ట్ని అయితే తీసుకొస్తారంట. సో నెట్ఫ్లిక్స్ ఎవరైనా యూజ్ చేస్తుంటే జాగ్రత్త, ఇది మీకే యూజ్ఫుల్ అవుతుంది. ఇంకా వీళ్ళు 3 types ఆఫ్ హెచ్డిఆర్ ఫార్మాట్స్లో అయితే వస్తున్నామంతే చెప్తున్నారు. అవేంటంటే చెప్తాను చూడండి. హెచ్డిఆర్ 10, హెచ్డిఆర్ 10+ అండ్ డాల్బీ విజన్. ఈ 3 ఫార్మాట్స్లో అయితే వీళ్ళైతే హెచ్డిఆర్ సపోర్ట్ వర్షన్ అయితే తీసుకొస్తున్నారు నెట్ఫ్లిక్స్ యూజర్స్ కోసం. సో నెట్ఫ్లిక్స్ యూజర్స్ అందరికి కాదు, శాంసంగ్ సంబంధించిన వాటిలో నెట్ఫ్లిక్స్ యూజర్స్ కోసం, ఓకేనా. అలాగే దీంట్లో ఈ మూడిట్లో మనకి హెచ్డిఆర్ 10 సపోర్ట్ ఉంది కదా. హెచ్డిఆర్ 10 ఫుల్ మూవీ చూడడానికి అయితే యూజ్ అవుతుంది. ఇంకా మనకి హెచ్డిఆర్ 10+ అండ్ డాల్బీ విజన్ ఇవి రెండు ఉన్నాయి కదా. ఇది మనకి మెటా డేటా అడ్జస్ట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సీన్ బై సీన్, ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఉంటాయి కదా, ఫ్రేమ్ బై ఫ్రేమ్ మీకు మూవీ చూసేటప్పుడు అవన్నీ మీకు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడానికి అయితే హెచ్డిఆర్ 10+ ఇంకా డాల్బీ విజన్ అయితే యూజ్ అవుతుందని అయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వీళ్ళు నోట్ అని చెప్పేసి ఇంకొక మెన్షన్ చేస్తున్నారు. ఎవరైతే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో నెట్ఫ్లిక్స్కి వాళ్ళకి మాత్రమే 4K ఆఫర్ హెచ్డిఆర్ సపోర్ట్ అయితే వస్తుందంట. 4Kలో హెచ్డిఆర్ చూడడానికి అయితే వస్తుంది. మిగతా వాళ్ళకి నాకు తెలిసి 4K రాకపోవచ్చు. సో మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ప్రీమియం సబ్స్క్రిప్షన్ నెట్ఫ్లిక్స్ తీసుకునే వాళ్ళకి మాత్రమే 4K సపోర్ట్ అయితే వస్తుంది. ఇవే కాకుండా న్యాచురల్గా హెచ్డిఆర్ 10+ నార్మల్గా అన్నిటికి వస్తాయి కదా. అలాగే మనకి ఈ టీవీస్ అన్నిటిలో, ఈ మానిటర్స్ అన్నిటిలో అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ అండ్ గూగుల్ ప్లే మూవీస్ అండ్ టీవీ ఈ సంబంధించిన వాటిల్లో కూడా మనకి నార్మల్గా హెచ్డిఆర్ 10+ అయితే సపోర్ట్ చేస్తుంది అయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. నాకైతే ఇది బాగా నచ్చింది. హెచ్డిఆర్ అనేది నార్మల్ విషయం అయితే కాదు. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి వివో న్యూ X200, న్యూ మోడల్ నేమ్ కాదు, కొత్తగా లాంచ్ అయిపోతున్న వివో X200 అల్ట్రా. ఈ మొబైల్ సంబంధించిన పోర్ట్రేట్ స్టిల్స్ అయితే కొన్ని అయితే వీళ్ళు సోషల్ మీడియాలో హల్చల్ అయితే చేస్తున్నారు. స్క్రీన్ మీద ఇమేజెస్ అన్ని వరుసగా చూసేయండి. వీళ్ళు కెమెరా శాంపుల్స్ని అయితే పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ స్టిల్స్ షో ఆఫ్ అయితే చేస్తున్నారు. మీకు ఈ స్టిల్స్ అన్నీ మీకు స్క్రీన్ మీద ఇమేజెస్ అన్నీ వరుసగా వేస్తాను, వాళ్ళు తీసిన ఫొటోస్ అన్నీ. ఒకసారి చూసేయండి, మీకు క్వాలిటీ ఎలా అనిపించింది, మొత్తం మీకు వాటి అభిప్రాయం ఏంటనేది కామెంట్లో తెలపండి, నేను తెలుసుకుంటాను. అయితే వీళ్ళు కెమెరాకి సంబంధించిన యూజ్ చేసిన లెన్సెస్ ఏంటంటే 35mm, 50mm, 85mm అండ్ 135mm లెన్సెస్తో అయితే వీళ్ళు యూజ్ చేసి ఫొటోస్ అయితే తీశారు. బాగా గమనించండి, దీంట్లో కొన్ని క్లోజర్ షాట్స్ ఉన్నాయి, కొన్ని వైడ్ షాట్స్ అయితే ఉన్నాయి, లాంగ్ షాట్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళు ఈ లెన్సెస్ యూజ్ చేసి ఆ మొబైల్లో క్యాప్చర్ చేసిన పోర్ట్రేట్ స్టిల్స్ అనమాట అవి. నాకైతే చాలా క్వాలిటీగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గ్యాలక్సీ S10 ట్యాబ్ FE, S10 ట్యాబ్ FE+. ఇవి రెండు సంబంధించిన ట్యాబ్స్ మనకి ఇండియాలో ప్రీ ఆర్డర్స్ అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ప్రీ ఆర్డర్స్ అయితే ఇండియాలో స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి రియల్మీ GT7. ఈ మొబైల్కి సంబంధించిన బ్యాటరీ కెపాసిటీ అండ్ ఛార్జింగ్ కెపాసిటీ వీళ్ళు కన్ఫర్మ్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూడొచ్చు. దీనికి సంబంధించిన కొన్ని స్పెక్స్ కూడా చెప్తాను. స్పెక్స్ చూసుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్ అయితే వస్తుంది. 7000 mAh బ్యాటరీ, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్, BOE స్క్రీన్తో అయితే రావడం అయితే జరుగుతుంది. డిస్ప్లే మనకి చాలా హై రేంజ్లో ఫీచర్స్ అయితే ఉన్నాయి దీనికి.
ఇంకా మనకి అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వస్తుంది. ఫింగర్ ప్రింట్ ఓన్లీ సెన్సారే కాదు, స్కానర్ కూడా. సో స్కానర్ అంటే మీకు ఎలా యూజ్ అవుతుంది, మీరు ఎక్కడైనా బయోమెట్రిక్ వేసి ఆన్లైన్ వర్క్స్ చేసుకోవడానికి కూడా అది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో దాన్ని అందుకని వాళ్ళు స్కానర్ అనడం అయితే జరిగింది. ఇంకా IP69 రేటింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. వీళ్ళు రియల్మీ వాళ్ళు కలర్ ఓఎస్ ఉంది కదా, కలర్ ఓఎస్ని వీళ్ళు మాడిఫై చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు అడ్జస్ట్మెంట్స్ అయితే ఎక్కువ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది మంచి ఆప్షన్. ఇంకా దీని సైజ్ చూసుకుంటే 8.3 mm సైజ్ తక్కువలోనే వీళ్ళు సింపుల్గా తీసుకొస్తామైతే చెప్తున్నారు మొబైల్. ఇంకా 205 grams వెయిట్ అయితే ఉంటుంది. సో ఇవి దీనికి సంబంధించిన ఫీచర్స్. నాకు ఈ మొబైల్ పిచ్చిగా నచ్చేసింది. హై రేంజ్ మనకి కంప్యూటర్ మానిటర్ కొన్న రేంజ్లో ఫీచర్స్ 4K మానిటర్కి వస్తాయి అన్నమాట. ఇలాంటి ఫీచర్స్ అన్ని స్క్రీన్ మొత్తం. సో వీళ్ళు దీనికి ఇచ్చేసరి నాకైతే కొద్దిగా షాకింగ్గా ఉంది. ప్రైస్ ఎంత పెడతారో చూద్దాం. ఖచ్చితంగా 30 పైన పెట్టచ్చు, 30-40. నెక్స్ట్ ఒప్పో నుంచి ఒప్పో Reno 14 Pro. ఈ మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ అయితే లీక్ అయ్యాయి. మీకు స్క్రీన్ మీద డిజైన్స్ అయితే కనిపిస్తాయి, చూడొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు స్క్రీన్ షాట్స్ అయితే పెడతాను. సో ఇప్పుడు నేను అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే న్యూస్ లేట్ అయిపోతుంది. ఇప్పటికే చాలా లేట్గా అయింది రికార్డ్ చేయడం. సో స్క్రీన్ మీద అయితే చూసారా మీకు ఆ ఫీచర్స్ అవన్నీ. సో జాగ్రత్త ఒకసారి వీడియో పాస్ చేసి చదువుకోండి. నెక్స్ట్ న్యూస్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ చూసుకుంటే హానర్ న్యూ మొబైల్ సంబంధించిన బ్యాటరీ అనౌన్స్మెంట్ అయితే వీళ్ళైతే ఇచ్చారు. సో బ్యాటరీ మనకి 8000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇంకా 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. దీనికి వీళ్ళు పెట్టిన పేరు హానర్ పవర్. ఈ హానర్ పవర్ అనే మొబైల్ మనకి 8000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. చూద్దాం, మొబైల్ పోటీగా అన్ని కంపెనీలు mAh పెంచుకుంటూ వెళ్తున్నాయి అన్నమాట. బ్యాటరీ mAh 5000 ఉండింది, 4000 ఉండింది, 6కి వెళ్ళి 7 వెళ్ళి ఇప్పుడు 8 కూడా వచ్చేసింది. ఫ్యూచర్లో ఇంకా ఎంత దూరం వెళ్తాయి చూడాలి. లాస్ట్ టైం చూసుకుంటే OnePlus నుంచి OnePlus 13T. OnePlus కంపెనీ వీళ్ళు OnePlus 13T మొబైల్ సంబంధించిన బ్యాటరీ అనౌన్స్మెంట్ అయితే కెపాసిటీ వీళ్ళు కూడా రివీల్ చేస్తున్నారు. అందరూ బ్యాటరీలు రివీల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏందో దీనికి బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్లయితే 6200 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. సో దీని బ్యాటరీ కెపాసిటీ అయితే ఇంత. సో కంపెనీ వాళ్ళందరూ ఇలాగ మొత్తం బ్యాటరీలన్నీ రివీల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు, పోటీ అనమాట. ఓకేనా. ఈరోజు నా న్యూస్ అయితే ఇవి. మీకు ఏ న్యూస్ నచ్చిందని అయితే కామెంట్ చేయండి. నాకైతే దాంట్లో మీకు ఎక్కువ ఫీచర్స్ చెప్పాను కదా, ఆ మొబైలే నాకు బాగా నచ్చింది. మీకు ఏ మొబైల్ నచ్చింది కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుంది. మీకోసం అన్బాక్సింగ్, టెక్నిక్స్, గ్యాడ్జెట్ రివ్యూస్, ఇంకా కొత్త మొబైల్ టిప్స్ అండ్ ట్రిక్స్, మనీ ఎర్నింగ్ సంబంధించిన వీడియోస్ కూడా కుదిరితే ప్లాన్ చేస్తాను. దిస్ ఇస్ సుప్రజ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ న్యూస్ గైస్.